కొల్లేరు సరస్సు సార్. ఇది పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలో ఏర్పడిన మంచినీరు సరస్సు. దీని విస్తీర్ణం సుమారు 308.55 చదరపు కిలోమీటర్లు. వాస్తవంగా ఇది 900 చదరపు కిలోమీటర్లు ఉండాలి. కానీ ఈ కొల్లేరు సరస్సును చెరువుల కింద ఏర్పాటు చేసుకోవడం వల్ల దీని విస్తీర్ణం చాలా వరకు తగ్గిపోయింది. ఈ కొల్లేరు సరస్సులో చేపలను శాశ్వతంగా పట్టడం కోసం మావులు ఏర్పాటు చేశారు. ఈ కొల్లేరు సరస్సులో చేపలు అయితే పట్టొచ్చు, కానీ పక్షులు మాత్రం వేటాడకూడదు. అలా వేటాడినట్లయితే అటవీ శాఖ వారు వారిని శిక్షిస్తారనమాట. ఈ కొల్లేరు సరస్సులో 2 రకాల పక్షులు ఉంటాయి. ఒకటి కొల్లేటి వలస పక్షులు, 2 కొల్లేటి స్థానిక పక్షులు. ఈ వలస పక్షుల్లో పెలికాన్ అనేది ముఖ్యంగా అది సైబీరియన్ ఇంటి మైగ్రెంట్ ఇక్కడికి వస్తుంది అనమాట. అది 1973 సంవత్సరంలో ఒకసారి ఈ కొల్లేరు సరస్సుకు వచ్చింది. అప్పుడు కొల్లేరు కాలుష్యం అవడం వలన అది మళ్ళీ తిరిగి సైబీరియా వెళ్ళిపోయిందనమాట. గత 2-3 సంవత్సరాల క్రితం లవ్ అగర్వాల్, నవీన్ మిట్టల్ వారి ఆధీనంలో ఈ కొల్లేరు ప్రక్షాళన జరిగింది. అప్పుడు మళ్ళీ తిరిగి ఇది కొల్లేరు సరస్సుకు వచ్చింది. కానీ ఇప్పుడు ఈ చెరువుల్లో రసాయనాలు అవి కలవడం వల్ల ఈ కొల్లేరు సరస్సులోకి అవి వచ్చి ఇందులో ఉండే చిన్న చిన్న చేపలు, పురుగులు చచ్చిపోతున్నాయి. అవి పక్షులు ఆహారంగా తీసుకునేది అవే కదా, అవి చచ్చిపోతే వాటికి ఆహారం ఉండట్లేదు. అందువల్ల వేరే ప్రదేశాలకు మైగ్రెంట్ అయి వెళ్ళిపోతున్నాయి. అలా రసాయనాలు కలవకుండా చూసినట్లయితే ఈ కొల్లేరు మనం రక్షించుకోవచ్చు. పక్షులు అనేవి ఎన్విరాన్మెంట్. ప్రజలైతే భూమి మీద ఎక్కడైనా జీవించగలుగుతారు, కానీ పక్షులు మాత్రం ఇలా సరస్సులోనే కదా నివసించాలి. కానీ ఆ సరస్సు కాలుష్యం అవడం వలన వాటికి నివాసం ఉండట్లేదు అనమాట. అలా కాలుష్యం కాకుండా చూసినట్లయితే మన కొల్లేరు మనం రక్షించుకోవాలి.